ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినటువంటి మూలిక ఏమిటి అంటే అశ్వగంధ. అయితే ఈ అశ్వగంధకి నిజంగా ఇంతటి శక్తి ఉందా? ఇది ఆరోగ్యానికి అమృతమా? అసలు నిజాలేమిటి? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. నిజానికి పరిశోధనల ప్రకారంగా అశ్వగంధ అనేది కేవలం ఒక సాధారణ మూలిక మాత్రమే కాదు. ఇది మన శరీరంలో దాగున్న అలసటని దూరం చేసే ఒక అద్భుతమైన శక్తి. ఈ సంగతి మీకు తెలుసా? పురుషుల్లో వచ్చేటటువంటి లైంగిక బలహీనతలకి అశ్వగంధ ఒక సహజ సిద్ధమైన పరిష్కారం కింద మారుతుంది. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని పెంచుతూ నూతన ఉత్తేజాన్ని ఎలా ఇస్తుందో మీకు తెలుసుకోవాలనుందా? కీళ్ళ నొప్పులు, ఇంకా జ్ఞాపక శక్తి తగ్గటం, ఇలాంటి వృద్ధాప్యపు సమస్యలకు ఇది ఒక చక్కటి సమాధానం చెప్తుంది. మెదడు పనితీరుని మెరుగుపరుస్తూ అల్జీమర్స్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల నుంచి ఇది మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉన్న అశ్వగంధ ప్రాముఖ్యత అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆధునిక కాలంలో వచ్చే అనేక శారీరక మానసిక రుగ్మతలకు ఇది అద్భుతమైన సంజీవనిలాగా పనిచేస్తుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అశ్వగంధ ఇది అనేక రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ప్రధానమైన ఉపయోగాలను వరుసగా తెలుసుకుందాం. ఆరోగ్యానికి అద్భుతమైనటువంటి సంజీవనిలాగా, అమృతంలాగా ఇది పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి విశేషాలు, వివరాలు తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు. అన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అంటే ఒక పెనాషియా లాగా ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఒకటి ఉంది, ఒత్తిడి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ అశ్వగంధ మీకు ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అందువల్లనే దీన్ని స్ట్రెస్ బస్టర్ అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల శరీరంలో టెన్షన్ స్థాయిలు వేగంగా తగ్గుతాయి. మెదడుని ప్రశాంతపరచడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేనా, మరొక మంచి ఉపయోగం దీనికి ఉంది. అల్సర్స్కి ఇది చెక్ పెడుతుంది. అంటే అనేక పుండ్లు తయారవుతూ ఉంటాయి పొట్టలో, గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటివి. ఇలాంటి వాటికి ఇది సంజీవనిలాగా పనిచేస్తుంది. జీవితంలో అధిక ఒత్తిడి, ఆందోళన ఇలాంటి వాటి వల్ల జీర్ణ వ్యవస్థ అనేది ప్రభావితం అవుతుంది. తీవ్రమైన రిఫ్లెక్షన్ దానిపైన కనిపిస్తుంది. దీనివల్ల పొట్టలో గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అశ్వగంధని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ తగ్గుతాయి. ఇది జీర్ణ సంబంధ వ్యాధులపైన మెరుగ్గా పనిచేస్తూ శరీర క్రియని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది లైంగిక శక్తి. ఈ లైంగిక శక్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే అసలు దీని పేరే అశ్వగంధ. అంటే అశ్వం లాంటి పవర్, అంటే గుర్రం లాంటి పవర్ వస్తుందని. పురుషులలో లైంగిక ఆరోగ్యాన్ని పెంచడానికి అశ్వగంధ ఎంతో దోహదపడుతుంది. ఇది శరీరంలో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిని గణనీయంగా పెంచుతుంది. దీనివల్ల శరీరానికి అవసరమైన స్టామినా పెరిగి లైంగిక సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. వైవాహిక జీవితంలో ఉత్సాహాన్ని ఇది నింపుతుంది. అన్నిటికీ మించి దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే అద్భుతమైనటువంటి సుఖనిద్ర మీ సొంతం అవుతుంది. రాత్రి వేళల్లో నిద్ర రాక ఇబ్బంది పడే వాళ్ళకి అశ్వగంధ ఒక మంచి ఔషధం. అశ్వగంధలో ప్రశాంతత, మంచి ఆరోగ్యం లాంటి భావనలు, అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ని పెంచేటువంటి ప్రత్యేక రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నర్వస్ సిస్టమ్, అంటే నాడీ వ్యవస్థని నిశ్చలపరిచి రాత్రివేళ త్వరగా గాఢ నిద్ర పట్టేలాగా చేస్తాయి. నిద్రలేమి సమస్యని శాశ్వతంగా దూరం చేస్తాయి. అన్నిటికీ మించి దీనికి ఇంకొక యూజ్ ఉంది. శారీరకంగా బలహీనంగా ఉండే వాళ్ళకి శారీరక బలాన్ని ఇది పెంచుతుంది. అశ్వగంధని రెగ్యులర్గా వాడుతూ ఉంటే శారీరక బలం, దృఢత్వం పెరుగుతాయి. ముఖ్యంగా క్రీడాకారులు వాళ్ళ శారీరక బలాన్ని, అలాగే విద్యార్థులు వాళ్ళ శక్తిని పెంచుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. ఇది ఆ కండాల శక్తిని పెంచుతూ అలసట త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. శరీరానికి కొత్త రకమైన శక్తిని ఇస్తుంది. ఇంకొక చాలామందికి తెలియని యూజ్ ఏంటంటే ఇది కీళ్ళ నొప్పులు, కీళ్ళవాపులు, ఆర్థరైటిస్ ఇలాంటి వాటిలలో మంచి రిలీఫ్ని ఇస్తుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ వాపులతో బాధపడే వాళ్ళకి అశ్వగంధ మంచి ఒక ఆహార ఔషధంలాగా పనిచేస్తుంది. కీళ్ళవాత వ్యాధి, అంటే ఆర్థరైటిస్ ఉన్న రోగులకి ఇది మెరుగ్గా పనిచేస్తుంది. కీళ్ళ మధ్య ఉండేటువంటి నొప్పుల్ని, మంటని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈజీగా దీంతో నడవగలుగుతారు. అతి ముఖ్యమైనది ఏంటంటే ఫోకస్, అంటే ఏకాగ్రత దీంతో పెంచుకోవచ్చు. ఈ మూలికని తీసుకోవటం వల్ల మానసిక ఫోకస్, అలాగే ఏకాగ్రత, ఫోకస్ ఇవన్నీ కూడా అద్భుతంగా మెరుగుపడతాయి. ఇది అభిజ్ఞా పనితీరు, అంటే కోగ్నిటివ్ పవరు, అలాగే ఆలోచన, అంటే థింకింగ్ పవరు ఇలాంటి వాటిని పెంచుతుందని అధ్యయనాల్లో స్పష్టమైంది. రెగ్యులర్గా దీన్ని కొంతమంది స్ట్రెస్ ఇన్వాల్వ్ జాబ్స్లో ఉంటూ ఉంటారు. ఇలాంటి పనుల్లో నిమగ్నమయ్యే వాళ్ళకి ఇది మానసిక చురుకుదనాన్ని ఇస్తుంది.
అతి ముఖ్యమైనది ఈ రోజుల్లో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అల్జీమస్, డెమెన్షియా ఇలాంటివి. కాబట్టి ఇలాంటి వ్యాధులలో కూడా ఇది ఉపయోగపడుతుందని తేలింది. అశ్వగంధాన్ని వాడటం వల్ల ఏదన్నా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇలాంటివి చేయాలనుకున్నా, మానసిక సామర్థ్యాన్ని ఉపయోగించాలనుకున్నా అలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది. వయసు పైబట్టంలో వచ్చేటటువంటి మతిమరుపు అంటే ఏజ్ రిలేటెడ్ డెమెన్షియా, అల్జీమస్ డిసీజు ఇలాంటి ప్రమాదకరమైన మానసిక రోగాల నుంచి అశ్వగంధం మిమ్మల్ని కాపాడుతుంది. దీన్ని సప్లిమెంట్స్ రూపంలో వాడుకోవచ్చు. మెదడు కణాల క్షీణతని ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఈ అశ్వగంధాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా తీసుకోవాలి అని. అశ్వగంధాన్ని సాధారణంగా చూర్ణ రూపంలో లేదా ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు. అయితే దీన్ని వైద్య సలహాతో మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు కూడా రాత్రిపూట ఒక అర చెంచా అశ్వగంధ పొడిని గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవడం అనేది ఒక జనరల్ రికమెండెడ్ గైడ్ లైన్. ఇలా తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అయితే మార్కెట్లో దొరికేటువంటి నాణ్యమైనటువంటి ఈ అశ్వగంధాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ పేరుతోటి చాలా అడల్ట్రేషన్స్ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక కొత్త ఔషధాన్ని స్టార్ట్ చేయబోయే ముందు ఎప్పుడు కూడా వైద్య సలహా తీసుకోవడం అన్ని వేళలా మంచిది. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. అశ్వగంధ అనేది శారీరక శ్రమను తగ్గించడంతో పాటుగా మానసిక ప్రశాంతతను చేకూర్చే ఒక సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి దీర్ఘకాలపు వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి మూలికల్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవటం వల్ల ఈ కృత్రిమ మందుల వాడకాన్ని బాగా తగ్గించవచ్చు. శారీరక మానసిక సమస్యలకు ఇదొక మంచి పరిష్కారం. ఎందుకంటే ఆర్థరైటిస్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్ట్రెస్ వరకు అనేక సమస్యలకు ఇది పరిష్కారం. కాబట్టి దీన్ని వైద్య సలహాతో లాంగ్ టర్మ్ అంటే చాలా కాలం వరకు దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. నిజానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు మీరు లైక్ చేయడంతోనే కింద నుంచి ఒక హైప్ అని ఒక బటన్ పాప్ అవుతుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.